ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ఎంత రాక్షసంగా ప్రవర్తించాడంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి కార్యకర్త కంటే దారుణంగా దిగజారిపోయి జగన్మోహన్ రెడ్డికి బాయ్ లాగా పనిచేశాడు. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఆ స్థాయికి దిగజారిపోయే చేయడం గతంలో ఎప్పుడు చూడలేం మనం. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉంటాడు ఈయన. అంత దిగజారిపోయి వ్యవహరించాడు. మరి పదవుల కోసం కక్కుతుపడ్డా లేదంటే డబ్బుల కోసం కక్కుతుపడ్డా తెలియని పరిస్థితి. కానీ అంత దిగజారిపోవాల్సిన అవసరం లే. ఒక్క రఘురామకృష్ణరాజు గారి కేసులోనే అతను ముద్దాయి అనుకుంటున్నారు. కాదు, అనేక కేసులోనే, చాలా కేసులోనే అతని మీద. నటి జత్వాని కేసు ఉంది, దాంట్లోనూ అతను ముద్దాయి. తెలుగుదేశం పార్టీ నాయకుల అరెస్టు వెనకాల సిఐడి పాత్ర ఎంత ఉందో సిఐడి పాత్రలో ప్రధాన భూమిక అతనిది. ఇప్పుడు ఏసీబీ కేసు ఒకటి నమోదు కాబోతుంది, మెడకు ఉచ్చులా బిగుసుకోబోతుంది. ఆ కేసు ఏంటో, దాంట్లో ఎన్ని అక్రమాలు చేశాడో చూద్దాం. పివి సునీల్ కుమార్ పై ఏసీబీ కేసు సెక్షన్ 17A కింద విచారణకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం. అగ్రిగోల్డ్ ప్యాకేజీ సొమ్ము కాజేశారని అభియోగం. సిఐడి విభాగాధిపతిగా అవినీతికి పాల్పడ్డారంటూ రఘురామ ఫిర్యాదు. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై 1-2 రోజుల్లో ఏసీబీ కేసు నమోదు చేయనుంది. ఆయనపై విచారణకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఏసీబీకి తాజాగా అనుమతిచ్చారు. వైకాపా హయాంలో సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సునీల్ కుమార్ తన అనుచరుడైన కామేపల్లి తులసితో కలిసి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన ప్యాకేజీ సొమ్ము కాజేశారంటూ శాసనసభ ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో చట్టపరమైన అనుమతులు తీసుకున్న ఏసీబీ కేసు నమోదుకు రంగం సిద్ధం చేసింది. అగ్రిగోల్డ్ బాధితులకు గత ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించి వారి ఖాతాల్లో ఆ మేరకు నిధులు జమ చేసింది. అప్పట్లో సిఐడి విభాగాధిపతిగా ఉన్న పివి సునీల్ కుమార్ కామేపల్లి తులసితో కలిసి ఆ జాబితాలో పెద్ద ఎత్తున నకిలీ బాధితులను చేర్చారు. ఇలా తులసి స్వగ్రామమైన బాపట్ల జిల్లా జేపంగళూరు మండలం రామకూరులో 96 మంది బ్యాంకు ఖాతాల్లో 20,000 చొప్పున జమ చేశారు. తర్వాత ఆయా ఖాతాదారులందరి నుంచి 15,000 చొప్పున వసూలు చేసి ఆ సొమ్ము సొంత జేబుల్లో వేసుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా దాదాపు 400 మంది నకిలీ బాధితుల బ్యాంక్ ఖాతాల్లో ఇలా సొమ్ములు జమ చేసి వాటిని సొంతం చేసుకున్నారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని రఘురామకృష్ణరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పాటు సునీల్ కుమార్ అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారంటూ పలు అభియోగాలు చేశారు. రఘురామకృష్ణరాజు సునీల్ కుమార్ పై చేసిన ఫిర్యాదులో పేర్కొన్న మరికొన్ని ప్రధాన అభియోగాలు ఇవి. వీటన్నిటిపైన ఏసీబీ విచారణ సమగ్ర విచారణ జరపనుంది. సిఐడిలో 1,50,00,000 విలువైన ఒక కాంట్రాక్ట్ ను గుజరాత్ కు చెందిన అడియాన్స్ టెక్నాలజీస్ అనే కంపెనీకి సునీల్ కుమార్ అప్పగించగా ఆ సంస్థ 9 లాజిక్ టెక్నాలజీస్ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. తొలి విడతగా ఆ సంస్థకు సిఐడి నుంచి 75 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత సునీల్ కుమార్ ఆయన అనుచరగాను ఆ సంస్థ పేరుతో యాక్సిస్ బ్యాంకులో నకిలీ ఖాతా తెరిచి సిఐడి నుంచి అందులో 75 లక్షలు జమ చేయించారు. ఆ సొమ్మంతా అనేక ఖాతాలకు మళ్లించి చివరగా వారి సొంతం చేసుకున్నారు. 9 లాజిక్ టెక్నాలజీస్ కంపెనీ సీఈఓ కన్నేగంటి ప్రదీప్ ఆయన భార్యను సిఐడి కార్యాలయానికి పిలిపించి తాను చెప్పినట్లు వినకపోతే డ్రగ్స్ కేసులో ఇరికిస్తానంటూ బెదిరించారు. తెలంగాణలోని షాద్నగర్ ప్రాంతంలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని కొంతమంది కొనుక్కున్నారు. తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఆ భూముల్ని అటాచ్ చేయిస్తామని హెచ్చరించి వారి నుంచి సునీల్ కుమార్ ఆయన అనుచరులు డబ్బులు వసూలు చేశారు. అక్రమంగా ఆర్జించిన సొమ్ముతో సునీల్ కుమార్ తనయులు దుబాయ్లో స్థిరాస్తి, హోటల్ వ్యాపారం చేస్తున్నారు. సునీల్ కుమార్ కూడా వాటి పర్యవేక్షణ కోసం తరచూ దుబాయ్లో పర్యటించారు అని రఘురామకృష్ణరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనేక అక్రమాలు చేశాడు, దుర్మార్గాలు చేశాడు, దౌర్జన్యాలు చేశాడు. రఘురామకృష్ణరాజు గారిని అయితే చంపడానికే ప్రయత్నించాడు. అంతటి దుర్మార్గుడు. ఆయనకి సపోర్ట్ చేస్తూ కొంతమంది మాట్లాడటం విడ్డూరంగా ఉంది, విచిత్రంగా ఉంది. దొంగలను సమర్థించడం ఏంటండి బాబు? ఎవరైనా దొంగలను సమర్థిస్తారా? ప్రజలు మీరే ఆలోచించుకోండి.